ఇంకేం కనబడుతున్నాయి? రైట్, ఒకసారి దిశలో చూస్తే ఇక ఏసీబీ వల్ల పంచాయతీరాజ్ ఈఎన్సీ అంట బదిలీ కోసం 50,000 డిమాండు. ఇక కనకరత్నంను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఆఫీసర్లు. ఈ స్థాయి అధికారి పట్టుబడడం ఇదే తొలిసారంట. ఆయన నివాసంలో సోదాలు, అనంతరం అరెస్టు. పైసలు లేనిదే పనిచేయడంటూ ఈఎన్సీ కనకరత్నంను మొదటి నుంచి అంతే అంటూ రిటైర్డ్ అయిన మరో ఏడాది కొనసాగింపంటూ వార్త కనిపిస్తుంది. ఏసీబీ వల్ల మరొక అవినీతి తిమింగలం చిక్కింది. బదిలీ కోసం ఓ డిఓ నుంచి పంచాయతీరాజ్ శాఖ ఈఎన్సీ కనకరత్నం 50,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు బుధవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆఫీస్తో పాటు కేపీహెచ్పీలోని ఆయన నివాసంలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసినట్లుగా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. సో ఇట్లుంది పంచాయతీరాజ్ శాఖ ఈఎన్సీ అంటే పంచాయతీరాజ్ శాఖలో ఈఎన్సీగా పనిచేస్తున్నటువంటి అధికారి కనకరత్నం అంటే ఆయన 50,000 లంచం తీసుకున్నట. ఎవరి కోసం? ఓ వ్యక్తి ఓడిఈను ఎవరు బదిలీ చేయనికే ఓడిఈని బదిలీ చేయనికే 50,000 లంచం తీసుకున్నట. ఓడిఈని బదిలీ చేయనికే 50,000 లంచం అడిగితే ఏసీబీ అధికారులు ఇక మనోన్ని ఇట్లా పంజా పెట్టి పట్టుకున్నారట. సో ఇట్లా ఒక్కొక్కరు బయటపడుతుంటే ఆశ్చర్యానికి లోనవుతున్నారు తెలంగాణ ప్రజలు. మేము కాయకష్టం చేసి రూపాయి కూడబెట్టుకొని రోజుకు 500,000 రూపాయల కూలికి అడమీదికి పోతుంటే, మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివేనికే మా రక్తం దారబోసి మా ఆస్తులను కూడా పెట్టి మా బంగారాలు తాకట్టు పెట్టి మేము తిప్పలు పడుతుంటే, మీరేమో ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకొని మంచిగా కుర్చీలో కూర్చొని ఇస్తున్న జీతాలు సరిపోవని లంచాలు తీసుకొని అవినీతికి పాల్పడుతున్నారు. మీవేం బతుకులరా నాయన అని చెప్పి తుప్పతు ఒబుస్తున్నారు. ఇటువంటి అవినీతి పరుల అధికారులను చూస్తుంటే ఇటువంటి వాళ్ళకి చెప్పుల దండేసి గుండు గీసి ఊరేగించినా తప్పలేదు. లంచాలు తీసుకుంటూ ఇట్లా అవినీతికి పాల్పడుతున్నారు. సో ఏసీబీ అధికారులు ఆయన ఇల్లును కూడా సోదాలు చేస్తున్నాడు. కేబీహెచ్పీలో ఉన్నటువంటి ఆయన ఇల్లును మొత్తం సోదాలు చేసి ఇంకెంత అంత అవినీతికి పడ్డాడు, ఏమేమి కూడా పెట్టిండు, బంగారు బిస్కెట్లు ఏమైనా దాపెట్టిండా, ఆస్తులు ఏమైనా ఉన్నాయా, ఎక్కడైనా విదేశాల్లో ఏమైనా పెట్టుబడులు పెట్టిండా, ఎవరైనా స్నేహితులకో బంధువులకో బామర్దుల పేరు మీద రాసిండా అని మొత్తం లెక్కలు తీస్తున్నాడు. సో ఇట్లా మోపైరు ఆడ కాళేశ్వరం అధికారులు, ఈడనేమో పంచాయతీరాజ్ శాఖ ఈఎన్సీ. సో ఇట్లా మోపైరు ఇసటోళ్ళను ఏం చేసినా తక్కువనే.